తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. అమరావతి రాజధానిపై విషం చిమ్మేందుకు పచ్చ మీడియాలో రాజధాని మహిళలను అవమానపరిచే విధంగా ప్రసారం చేయడం దారుణమని ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి అన్నారు. అమరావతి దేవతల రాజధాని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే డిబేట్లో ఎనలిస్ట్ వివిఆర్ కృష్ణరాజు మాట్లాడుతూ రాజధాని ప్రాంతం మహిళలనే కాదు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా అమరావతి వేశ్యల రాజధాని అంటూ దిగజార్చి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పచ్చ మీడియా ఎండీ భారతిరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సాక్షి ఛానల్లో డిబేట్లో కొమ్మినేని గారు కృష్ణరాజు గారి మాటలు మనం ఆ డిబేట్లో పాల్గొన్న వాళ్ళిద్దరిని చూస్తుంటే చాలా బాధాకరమైన విషయం. అమరావతి దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల మీద వాళ్ళు కామెంట్స్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పడానికి మాకైతే ఆ పదం వినటానికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ ఏదైతే తాతల దగ్గర నుంచి తండ్రుల దగ్గర నుంచి వచ్చిన ఆస్తులను కూడా వాళ్ళు మన రాజధాని కోసం ఇవ్వటం జరిగింది. అలాంటి అమరావతి రైతులు కంట తడి పెట్టించే విధంగా గత 5 సంవత్సరాల్లో వారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, వాళ్ళ లాఠీలతో కొడతాం చూసాం. అదే రకంగా 5 సంవత్సరాలు పోనీ కష్టాలు అనుభవించారనుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఈ సాక్షి ఛానల్ అమరావతి మీద విషయం ఎలా చిమ్ముతుందంటే వాళ్ళు మహిళల మీద ఇష్టమైన వ్యాఖ్యలు చేయటం. ఏంటంటే అమరావతి రాజధాని ఏదో న్యూస్లో ఏదో పేపర్లో వచ్చిందంట, వేశ్యలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తుంటే మహిళల మీద ఏ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారో ఇప్పుడు ఉన్న ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఒకసారి గమనించాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మనకి మహిళా హోమ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు మహిళలే, ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు, హోమ్ మినిస్టర్ గారు వెంటనే ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణరాజు గారి మీద ఈ వ్యాఖ్యలు చేస్తుంటే ఆయన అక్కడ డిబేట్లో పాల్గొన్న మన కొమ్మినేని గారి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు అది తప్పు, అలా చేయకూడదు, మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని కొంచెం కూడా లేకుండా వాళ్ళు అది కంటిన్యూ చేయడం చాలా బాధాకరం. అమరావతి చుట్టుపక్కల ప్రాంతంలో మీరు గమనిస్తే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఉందండి. ఆ ప్యాలెస్లో ఈ సాక్షి ఛానల్ ఎండీ గారు కూడా ఉన్నారు. అంటే ఈ ఎండీ గారు ఆ సాక్షి పేపర్లో ఏదైతే వస్తుందో అది గమనించలేదా మాకు అర్థం కావట్లా. అంటే అమరావతి చుట్టుపక్కల ఈ తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఏమి ఉంది వాళ్ళ పదజాలంలో చెప్పాలంటే ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు భారతిరెడ్డి గారు ఆ ఛానల్ ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? మేము ఒకటే మహిళలుగా మేము ఒకటే కోరుకుంటున్నాము, తప్పనిసరిగా ఈ కృష్ణరాజు గారు కానీ కొమ్మినేని గారు కానీ భారతిరెడ్డి గారు కానీ వాళ్ళ సాక్షి ఛానల్లో వచ్చిన దాన్ని బట్టి వెంటనే వాళ్ళు క్షమాపణలు చెప్పాలని, ఏదైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని సుమోటోగా తీసుకొని మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు వాళ్ళని వెంటనే నోటీసులు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అమరావతి రైతుల్ని కాదు, ఇక్కడ ఒక కులము మతం మీద కూడా ఆయన విషం చిమ్ముతున్నారు. దేవతల రాజధాని అని ఈ కృష్ణరాజు గారు చంద్రబాబు నాయుడు గారిని మాటలు అక్కడ ఏ దేవుళ్ళు ఉంటారు, హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్సా అని చెప్పేసి అక్కడ కులాల మధ్య కూడా చిచ్చు పెడతానికి ఆయన మాటలు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే వీళ్ళు కేవలము ప్రశాంత వాతావరణంలో అమరావతి రాజధానిలో చురుగ్గా పనులు జరుగుతుంటే అమరావతిని ఈ విధంగా తీసుకెళ్ళడం చాలా బాధాకరమైన విషయం. ప్రపంచ రాజధానిలో అమరావతిని గొప్పగా చూపించాలని చంద్రబాబు నాయుడు గారు, ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా చూపించాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంటే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడిన కృష్ణరాజు గారిని మేము మహిళల తరపున ఒకటే చెప్తున్నాము, వెంటనే క్షమాపణలు మహిళలకి, అమరావతి మహిళలు కాదు మహిళా లోకానికి మొత్తానికి కూడా మీరు క్షమాపణలు చెప్పాలని మేము కోరుకుంటున్నాము. తప్పనిసరిగా వీరి మీద కేసును బుక్ చేసి వీళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మేము సహించేది లేదు. జర్నలిస్టులు ఎంతోమందిని చూసాము, జర్నలిస్టులు మంచిగా నీతిగా నిజాయితీగా మానవత్వంతో విలువలతో మాట్లాడే జర్నలిస్టులను చూసాం, కానీ ఇలాంటి కృష్ణరాజు లాంటి జర్నలిస్టులను చూడటం ఇదే మొదటిసారి. ఎందుకంటే జర్నలిస్టులకి చాలా తెలుసు, మంచి ఎలా మాట్లాడాలి, చెడుని ఎలా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని తెలుసు, మహిళలను ఎలా గౌరవించాలని తెలుసు. కానీ ఈ జర్నలిస్టులు కేవలం సాక్షి ఛానల్లో మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే కనపడుతున్నారా, లేకపోతే భారతిరెడ్డి గారు కనపడుతున్నారా? కేవలము వైఎస్ఆర్సీపీ ఛానల్ కాబట్టి అమరావతి మహిళలను కానీ ఇలా వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి వెంటనే వీళ్ళకి శిక్షణ విధించాలని మేము కోరుకుంటున్నాం. ఎన్డీఏ సమావేశం ఈ నెల 12వ తేదీన జరగనుందని, ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ విప్
వేపాల చిరంజీవిరావు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో అభివృద్ధి పనులు వేగవంతం జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. రేపు జూన్ 12 తేదీకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరంకుశమైన పాలన నుండి, ఒక అప్రజాస్వామిక పరిపాలన నుండి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి 1 year అవుతుంది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమితో 12వ తేదీని మంచి సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మన అచీవ్మెంట్స్ అన్ని మీ అందరికీ తెలిసినవే. ఏ రంగాలంటే చూడండి, మనం ఏ రంగం అంటే చూసుకోండి. నీటిపారుదల రంగాన్ని చూసుకుంటే గతంలో 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేసి మనం ఇస్తే 5 సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టులో ఇంప్రూవ్మెంట్ లేదు సరికదా, డయాఫ్రమ్ వాళ్ళు కూడా నాశనం చేసి పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు. ఇక రాజధాని, దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉండేది. విద్యార్థులు చాలా గందరగోళానికి గురైపోయారు. సోషల్ స్టడీ స్టూడెంట్స్ అయితే ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉండేది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే గత 5 సంవత్సరాలు చెప్పుకోవడానికి రాజధాని లేదు. మరలా ఈ రోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పనుల ప్రారంభానికి కూడా మళ్ళా నరేంద్ర మోడీ గారు వచ్చారంటే ఈ రోజు ఎన్డీఏ కూటమి అభివృద్ధికి ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది పర్టికులర్ గా చెప్పొచ్చు. ఇక అట్లాగే విద్యారంగం అయితే చెప్పాల్సిన అవసరం లేదు. నారా లోకేష్ బాబు గారు విద్యారంగంలో అద్భుతమైన సంస్కరణలు తీసుకొస్తున్నారు. ప్రాథమిక పాఠశాల కావచ్చు, ఉన్నత పాఠశాల కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు, ఏ స్థాయిని చూసినప్పటికీ మనం ఉదాహరణకి ప్రాథమిక పాఠశాల చూసుకుంటే మోడల్ ప్రైమరీ స్కూల్ అనే కాన్సెప్ట్ పెట్టి ప్రతి మోడల్ ప్రైమరీ పాఠశాలలో కూడా ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలి. 5 తరగతులకి 5 టీచర్లు ఉండాలి. 60 మంది పిల్లలు ఉన్న ప్రతి స్కూల్కి కూడా టీచర్ ఉండాలి, 5 టీచర్లు ఉండాలనే కాన్సెప్ట్ తో ప్రభుత్వ రంగంలో విద్యని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో లోకేష్ బాబు గారు మోడల్ ప్రైమరీ స్కూల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దయచేసి మీడియా మిత్రులందరినీ మేము కోరేది ఏంటంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు విలేకరులు అంటూ ఉంటారు మీటింగ్ అయిపోగానే, అసలు ఆ ప్రైవేట్ రంగంలో ఆ ఫీజు రేటి దాన్ని కంట్రోల్ చేయాలి, మన ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి ప్రతిసారి చెప్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఈ విద్యా వ్యవస్థను మనం ప్రమోట్ చేస్తే ఈ 4 సంవత్సరాల్లో ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ విద్య అనేది అద్భుతంగా డెవలప్ అవుతుంది. మరలా ఇప్పుడు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీని మీద కమిటీని వేస్తే 2 మేజర్ సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు అంటే గతంలో విద్యార్థులు ఒకటే ప్రధాన సబ్జెక్ట్ గా చదివేవారు. ఇకపై రాబోయే రోజుల్లో 2 సబ్జెక్టులు ప్రధానంగా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో బిఎడ్ రాసుకోవడానికి కానీ, పీజీ సెట్ రాసుకోవడానికి కానీ విద్యార్థులకి చాలా అవకాశం ఉంటుంది. ఇక హైయర్ ఎడ్యుకేషన్ కి వచ్చేసరికి యూనివర్సిటీల్లో యాప్సీ చైర్మన్ నియమించేటప్పుడు కానీ, ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారు నియమించేటప్పుడు కానీ, ముఖ్యమైన వీసీలు నియమించేటప్పుడు కానీ ఎంతో వర్క్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఎవరికి సమర్థత ఉందో అలాంటి సమర్థత కలిగిన వీసీని నియమించారంటే రాబోయే రోజుల్లో విద్యారంగంలో అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉన్నత విద్య రాజకీయాలతో ముడిపెట్టేవారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని సర్వనాశనం చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ యొక్క ప్రతిష్టను దిగజార్చారు. బట్ ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చేసరికి మరలా విద్యకి, ఉన్నత విద్యకి పూర్వస్థాయిని అందించే స్థితికి తీసుకురావడం జరిగింది. ఇలా ఏ రంగాన్ని అంటే చూడండి మీరు, ముఖ్యంగా నిరుద్యోగులు. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు నిరుద్యోగులు నిర్వీర్యం చేసిస్తే ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులకి గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చేసి కనీసం ఫిజికల్ టెస్ట్ కానీ రిటర్న్ టెస్ట్ కానీ పెట్టలేకపోయింది. మరలా మన ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెట్టడం జరిగింది. ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసి రిటర్న్ టెస్ట్ కూడా కండక్ట్ చేశాం. ఇక టీచర్ పోస్టులకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సూపర్ 6 కి సంబంధించి బాబు గారు ఏవైతే చెప్పారో అవి ఇప్పటికే 2 అమలుపరచడం జరుగుతుంది. ఇంకొక 3 ఆగస్టు 15కి బస్సు ఫ్రీ బస్ కానీ, ఈ నెలలో జూన్లో తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఈ 3 పథకాలు కూడా మేము అమలుపరుస్తామని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక కొద్ది రోజులు అది కూడా కార్యాచరణకి సిద్ధంగా ఉన్నదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, గుంటూరు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ గా హరిబాబు బాధ్యతలు స్వీకరించారు. నగరంపాలెంలోని సొసైటీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బిడ్డ ఆయన తనకు ఈ అవకాశం దక్కడం సంతోషంగా ఉందన్నారు. రైతులకు ఎరువులు, పురుగు మందులు గిట్టుబాటు ధర కల్పించడానికి కృషి చేస్తానని తెలిపారు.
తనకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలిపారు. హైదరాబాద్లోని రాజ్భవన్ ప్రాంగణంలో హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ను ఆత్మీయంగా స్వాగతించారు. దేశ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ఈ ఇద్దరు నేతల భేటీ గౌరవప్రదంగా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.